ఇక నిన్న మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ అధ్యక్షుల వారు మందకృష్ణ గారు నిన్న అదిరిపోయే ప్రెస్ మీట్ పెట్టిండు. మందకృష్ణ గారు పెట్టిన ప్రెస్ మీట్ తోటి ఓ విధంగా బత్తాయిలకు మైండ్ బ్లాంక్ అయినట్టే కనిపిస్తుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకు కరెంట్ షాక్ పెట్టినట్టు అయింది. ఎందుకంటే బీజేపీ దళితుల మధ్యనే చిచ్చు పెట్టాలని చూసింది, ఎస్టీల మధ్యనే చిచ్చు పెట్టాలని చూసింది, బీసీల మధ్యనే చిచ్చు పెట్టాలని చూసింది. అది ఏ విధంగా అంటే దళిత క్రైస్తవులు, దళిత హిందువులు, ఈ దళిత హిందువుల మధ్య, దళిత క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లకు వాళ్ళే కొట్టుకోవాలని, వాళ్లకు వాళ్ళ మధ్యనే గొడవలు రాజేయాలని ఒక విషపు మంత్రాన్ని నూరిపోసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఎస్టీ క్రైస్తవులు, అదేవిధంగా ఎస్టీ హిందువులు, బీసీ క్రైస్తవులు, బీసీ హిందువులు, వీళ్ళ మధ్య, ఈ బహుజన వర్గాలలో ఉన్న క్రిస్టియన్ హిందూ వర్గాల మధ్య వీళ్లకు మధ్యనే విద్వేషం రాజేసి వీళ్లకు మధ్యనే గొడవలు రాజేసే ప్రయత్నం చేయాలనేది బీజేపీ ఓ కుట్రపూరిత ఆలోచన చేసింది. కానీ నిన్న మందకృష్ణ లాంటి పెద్ద వ్యక్తులు కూడా దాన్ని విప్పి చెప్పి ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. నేను ఒకసారి మన ఎస్సీ బీసీ ఎస్టీలకు చెప్పదలుచుకున్నా, ఓసీ క్రిస్టియన్లు, ఓసీ హిందువులు ఎప్పుడైనా గొడవలు పెట్టుకోగా చూసిన్లా? ఓసీ క్రిస్టియన్లు, ఓసీ హిందువులు గొడవలు పెట్టుకోగా చూసిన్లా? వాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారు, వాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళ కుల ఆధిపత్యం కోసం కొట్లాడతారు. కానీ మనోళ్ళు బీజేపీ రాజేస్తున్న ఒక కుతంత్రపు ఆలోచనలో పడి క్రిస్టియన్ హిందువులు, క్రిస్టియన్ దళితుల మధ్య విభేదాలు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. నిన్న మందకృష్ణ గారు ఎంత మంచిగా చెప్పిందంటే, రాముల వారు లంకను జయించే క్రమంలో రాముల వారికి సహాయపడ్డది ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడు ఎవరు? గిరిజనుడు, గిరిజన రాజు. ఆఖరికి సుగ్రీవుడికి కూడా రావణ లంక ఎక్కడో, దానికి దారి ఎట్లనో తెలియక సతమతమవుతుంటే రాముడు సుగ్రీవుడికి కూడా వార్నింగ్ ఇచ్చి, మరి దారి చెప్పకపోతే నీ పని కూడా అవుతుంది అంటాడు. ఆ క్రమంలో జాంబవంతుణ్ణి సహకారం తీసుకుంటారు. మరి జాంబవంతుడు ఎవరు? దళితుడు. వీళ్ళు చెప్తున్న ముచ్చట్లే, ఈ బ్రాహ్మణ వర్గాలు చెప్పే ముచ్చట్లే ఇవన్నీ. మరి జాంబవంతుడు దళితుడు అన్నప్పుడు ఆంజనేయుని సహకారం తీసుకున్నారు కదా రాముల వారు. ఆంజనేయుడు ఎవరు? దళితుడు. మరి రాముని ప్రయాణంలో గిరిజనులు ఉన్నారు, రామునితోటి కలిసి ఫైటింగ్ చేయడంలో దళితులు ఉన్నారు, రావణ లంకను జయించడంలో దళిత గిరిజన బీసీలు ఉన్నారు. అంటే రావణ యుద్ధం గెలవడానికి ఒక దళితుడు, ఒక గిరిజనుడు, ఒక బీసీ ఉపయోగపడ్డారు. ఏది? రావణుని మీద రాముడు గెలవడానికి. మరి ఇక్కడ బాపనోళ్ళు ఎక్కడున్నారా? బాపనోళ్ళు ఎక్కడున్నారు? బాపనోళ్ళు ఎక్కడున్నారు ఈ ఫైటింగ్లో? మరి ఈరోజు రామాలయాల్లో రాముని దగ్గర ఉండి, రాముని పాదసేవలో ఉండి దళితులను రానియకుండా, గిరిజనులను రానియకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పూజారులే, బ్రాహ్మణ వర్గాలే. కాబట్టి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ గారు ఏమన్నారు? రాముడు మావాడు, రాముడితోటి భుజం కలిపి యుద్ధం చేసింది మేము, రావణ లంకను జయించడానికి వారధి గట్టింది మేము, రావణుడి మీద రాముడు గెలవడానికి నెత్తురు దారబోసింది మా దళిత గిరిజనులు. ఇక మరి ఈ బత్తాయి గన్లకి ఎక్కడున్నది రాబాయ్ చోటు? సేమ్ అదే కాంటెక్స్ట్ తీసుకొని మళ్ళో విషయం చెప్పిండు. కృష్ణుల వారు ఎక్కడ పెరిగిండ్రు?
యాదవ కాలనీలో పెరిగింది, గొల్లవారి వీధుల్లో పెరిగింది. మరి గొల్లవారి వీధుల్లో పెరిగిన కృష్ణవారు జాంబవంతుడు కృష్ణుడి యుద్ధం జరుగుతుంది. దాంట్లో ఎవరు ఓడిపోరు, ఎవరు గెలవరు. అరే ఇంత సరిసమానమైన బలం ఉన్నది, నాతోటి గెలవగలిగే, నాతోటి పోరాడగలిగేటోళ్ళు ఎవరు అని ఒకసారి జాంబవంతుడు గుర్తు చేసుకుంటే, ఓహో ద్వాపార యుగంలో త్రేతాయుగంలో అవతారాలుగా పుడతా అని చెప్పిండు. కాబట్టి రాముడే కృష్ణుడిగా పుట్టిండు. కాబట్టి కృష్ణుడు కాబట్టే నాతోటి సరిసమానమైన యుద్ధం చేయగలుగుతుండని జాంబవంతుడు గ్రహించి నవ్వి ఇద్దరు మధ్య సయోధ్య కుదురుతుంది. అప్పుడు జాంబవంతినిచ్చి కృష్ణవారికి వివాహం చేస్తారు. ఈ జాంబవతి ఎవరు? దళిత బిడ్డ, మాదిగ బిడ్డ. దాని ప్రకారం చూసుకుంటే కృష్ణుడు ఎవరు? మా ముత్తాతకు మమ్మల్ని దూరం చేసి, మా రామునికి మమ్మల్ని దూరం చేసి, మమ్మల్ని అంటరానోళ్ళని చేసి, ఊరి బయట నెట్టేసి హిందుత్వం మాదని చెప్పుకుంటా ఇప్పుడు వీళ్ళు పొంకణాలు పొంకుతాను. కాబట్టి దళిత గిరిజన బీసీలందరూ గుర్తించవలసింది ఏంటంటే, మనం ఒకే చెట్టుకు విస్తరించిన కొమ్మలం మాత్రమే. అనవసరంగా ఎస్సీల మీద బీసీలు, ఎస్సీల మీద ఎస్టీలు, లేకపోతే ఎస్సీల మీద బీసీలు, బీసీల మీద ఎస్సీలు ఈ కుట్రపూరిత ఆలోచనలు చేసి బీజేపీ మాయలో పడద్దనేది మరొక్కసారి నేను చెప్తున్నా. రాముడు మనవారే, కృష్ణుడు మనవారే, అందరూ మనవాళ్ళే. మనవాళ్ళని దూరం చేసి పరాయోళ్ళు పోయి గుళ్ళల్లో ఉన్నారు. కాబట్టి రానున్న రోజులల్లో ఆధ్యాత్మిక విప్లవంతో ప్రతి దేవాలయాన్ని దళితులు, గిరిజనులు, బీసీలు స్వాధీనం చేసుకొని అందులో పూజారులుగా మనం ఉండాలి. ప్రతి చోట మనదే అధికారం ఉండాలి, ప్రతి చోట మనదే ఆధిపత్యం ఉండాలి. దీన్ని ఆలోచన చేయండి. అంతేగాని 1% కోసం, 2% కోసం వాడు దళితుడు క్రిస్టియన్గా మారితే వాని రిజర్వేషన్ ఎగిరిపోవాలి. వాని రిజర్వేషన్ ఎగిరిపోతే నీకు వచ్చే ఆనందమే ఉన్నది? నీ సైకో ఆనందం కాకపోతే వాని కులమేమన్నా మారుతుందా? వాని వివక్ష ఏమన్నా మారుతుందా? కాబట్టి ఆ సైకో ఆలోచనలు తీసేసుకోవాలని మరొకసారి మీకు చెప్పదలుచుకున్నా.